Madam, you are not just our principal, but also motivator and guide with great love and respect. You speak few words. Good afternoon, students. Good afternoon. And teachers. Happy Teachers Day once again. అమ్మా, టీచర్స్కి దండలు వేసామా, క్లాప్స్ కొట్టామా, లేకపోతే జోక్స్ వేసామా, నవ్వేసామా అన్నది కాదు. మన టీచర్స్కి ఇవ్వాల్సింది రెస్పెక్ట్. ఎక్కడైనా సరే, అది పాత స్కూల్ అవనివ్వండి, కొత్త స్కూల్ అవనివ్వండి, కాలేజీ అవనివ్వండి, పీజీ అవనివ్వండి, ఎక్కడ కూడా లైఫ్లో మీరు గుర్తుండిపోవాల్సింది టీచర్స్. వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే దేవుడి తర్వాత మనకి ఎవరు గురువు? తల్లిదండ్రుల తర్వాత గురువు. అంటే అసలు మీరు అడుగులు వేసిన మొదటి నుంచి కూడా గురువు మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. మీరు ఎల్కేజీ అంటే 3 years, నర్సరీ 3 years, 2.5 years వస్తున్నారు. అంటే ఊహ కూడా తెలియని వయసు. అప్పటి నుంచి వాళ్ళ సహనంతో, ప్రేమతో, అభిమానంతో మిమ్మల్ని చదివించి ప్రయోజకులు చేసి మీరు ఒక స్థాయికి తీసుకెళ్లే వరకు మీకు తోడుండేది ఎవరు? టీచర్. కాబట్టి అలాంటి టీచర్స్ మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ళు ఎప్పుడూ కూడా మనం ఎక్కడ చూసినా కూడా మనం గౌరవించి, వాళ్ళని పలకరించి, ఆఫ్టర్నూన్, మార్నింగ్, ఈవినింగ్ అయినప్పటికి కూడా విష్ చెప్పి వెళ్ళాలి. అదేవిధంగా ఒకానొక సమయంలో ఆ టీచర్కి మీ సహాయం అవసరం ఉంది నిజంగానే. ఎందుకంటే ఒక వృద్ధాప్యం కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, అప్పుడు ఫోన్ చేసి పలానా టీచర్ మిమ్మల్ని అడిగినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అది విద్యార్థి గౌరవం. ఏదో అయిపోయింది కదా అని అనుకోకూడదు. ఒకప్పుడు మీకు వాళ్ళు చేసిన సహాయం వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు చెయ్యాలి. అంతే కదా. చంటి బిడ్డలు పెంచిన తల్లి వృద్ధాప్యంలో కొడుకునే కదా కొడుకు కూతుర్ని అడుగుద్ది. అలాగే టీచర్స్ కూడా అంతే, తల్లితో సమానం. అలాంటి టీచర్స్ మిమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు కూడా వాళ్ళకి ఒక దన్నుగా నిలవాలి. అది గొప్ప. అర్థమైందా? సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని మన టీచర్స్ డేగా జరుపుకుంటున్నారు. తెలుసా మీకు అది? అమ్మ సార్గా ఇచ్చి నువ్వు మాట్లాడు. ఎందుకు చేసుకుంటున్నారు? ఆయన కూడా ఒక టీచర్. ఆయన మనకి ఒక వైస్ ప్రెసిడెంట్గా మన దేశానికి కూడా ఆయన నిలబడ్డారు. అలాంటి వ్యక్తి ఒక టీచర్గా గౌరవం పొందడానికి ఇష్టపడ్డారు తప్ప ఈ నాయక పదవికి ఇష్టపడలేదు. అందుకే ఆయన ఎక్కడ చదివారు? మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. అంటే కుల మతాలకు అతీతమైన కాలేజీలో ఆయన చదివారు. అలాంటి వ్యక్తి టీచర్స్ డేకి తన బర్త్డే టీచర్స్ డేగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి టీచర్స్ అంటే గురువులే అని తీసి పడేయకూడదు. వాళ్ళు మీకు మార్గం చూపించే దీపాలు. అలాంటి టీచర్స్ని ఎప్పుడు కూడా గౌరవించాలి, ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. క్లాస్ రూమ్లో జోక్స్ వేయడం అవన్నీ కూడా చిన్నతనంతో మీరు చేసే పనులు. కానీ టీచర్ అనేది చాలా విలువైన, గౌరవమైన స్థానం. గుర్తుపెట్టుకోండి. ఓకే.